వసంత గారు కొంపదీసి అవమాన భారంతో అత్తయ్య కోనేట్లో దూకుంటుందా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. నేలకు మీద మచ్చలున్నదానివి అలాంటి మాటలు మాట్లాడకే తల్లి. భవిష్యత్తులో అంతా కలిసి వస్తే శౌర్యకు ముక్కు పుడక అమ్మ వల్లే దక్కుతుంది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అయితే అత్తయ్య గారు క్షేమంగా ఉండాలి అని చెప్పి నిహారిక అంటుంది. ఇక నిహారిక వసంత ఇద్దరూ కలిసి గుడి చుట్టూ అత్తయ్య గారు అమ్మ అంటూ వేదవతిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే నిహారికకు వేదవతి కనిపిస్తుంది. వసంత గారు అటు చూడండి అని చెప్పి నిహారిక అంటుంది. ఇక నిహారిక వసంత ఇద్దరూ కలిసి వేదవతి దగ్గరకు వెళ్తారు. అమ్మా ఇక్కడున్నావా, నీకోసం గుడంతా వెతికాము అని వసంత చెప్తూ ఉంటుంది. ఇకనైనా బయలుదేరదామా అని వేదవతి అంటుంది. అత్తయ్య గారు మీకు ఒక విషయం చెప్తాను, మీరు సరే అంటే అని నిహారిక అంటుంది. ఏంటది అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మీకు దక్కని గౌరవం అక్షయ్కు దక్కుతుంది. అక్షయ్ వల్ల మీరు అవమాన పాలవుతున్నారు. వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంది, ఆవిడ దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆవిడ ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అని నిహారిక అంటుంది. ఎవరావిడ అని వేదవతి అంటుంది. జలజ అని ఈ ఊర్లోనే ఉంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది. వద్దు నిహారిక అలాంటివేమి అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మా ఆ పిల్ల వల్ల రేపు నీకు అవమానం జరుగుతుందమ్మా. నిహారిక చెప్పింది విను. అసలు ఆవిడ దగ్గరకు వెళ్తే ఆవిడ మన సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందో కూడా తెలుస్తుంది కదా అని వసంత అంటుంది. అవునత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది. ఇక నిహారిక వసంత ఇద్దరూ కలిసి జలజ దగ్గరకు వేదవతిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అదే సమయంలో జలజ ఒక అతనికి మంత్రించిన తాయెత్తు ఇచ్చి, ఈ తాయెత్తును ఆ అమ్మాయి చేతికి కట్టు, ఇక ఆ అమ్మాయి నీ వేలి పట్టుకొని నీ వెంటే నడుస్తూ ఉంటుంది, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటూ నీ ప్రాణాలు తీస్తుంది అని చెప్పి జలజ అతనికి తాయెత్తిస్తూ చెప్తూ ఉంటుంది. ఎంత డబ్బులు ఇవ్వమంటావు అని అతను అడుగుతూ ఉంటాడు. ఈ తాయెత్తు ఆ అమ్మాయికి కట్టిన తర్వాత ఆ అమ్మాయి నీ చుట్టూ తిరిగేటప్పుడు నీకు తోచినంత డబ్బు నాకు తీసుకొచ్చివు, ఇప్పుడు నాకు ఎలాంటి డబ్బు వద్దు అని చెప్పి జలజ చెప్పడంతో అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నిహారిక వేదవతి వసంత ముగ్గురు కలిసి జలజ దగ్గరకు వెళ్తారు. జలజ అని నిహారిక పిలుస్తూ ఉంటుంది. ఏం కావాలి అని జలజ అడుగుతూ ఉంటుంది. నీ గురించి చాలానే విన్నాము. రేపు నిండా 15 ఏళ్ళు లేని ఒక అమ్మాయి వల్ల మా అత్తయ్యకు అవమానం జరుగుతుంది. మా అత్తయ్య ఆ అవమానం నుంచి బయటపడాలి. అందుకు నువ్వే పరిష్కారం చూపించాలి. రేపు ఆ పిల్లకు సన్మానం జరుగుతుంది. ఆ పిల్లకు సన్మానం జరగకూడదు. ఆ సన్మానం మా అత్తయ్యకే జరగాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక జలజ ఒక పసరు తీసి వేదవతి వాళ్ళకు ఇస్తూ ఉంటుంది. ఈ పసరును తీసుకెళ్ళి ఆ 15 సంవత్సరాలు నిండని పిల్ల తాగే నీళ్ళల్లో కానీ పాలల్లో కానీ కలిపి ఈ పసరు ఇవ్వండి, లేకపోతే ఆ పిల్ల తినే ఆహార పదార్థాల్లో ఈ పసరు కలపండి. ఈ పసరు తాగిన గంట తరువాత ఆ పిల్లలో మార్పు వస్తుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఏ ఊరి జనమైతే ఆ పిల్లకు సన్మానం చేస్తా అంటున్నారో ఆ ఊరి జనమే ఆ అమ్మాయి పిచ్చి పిల్ల, ఈ పిచ్చి పిల్లకు సన్మానం ఏంటి అని మాట్లాడుకుంటారు అని చెప్పి జలజ చెప్తూ పసరుని వేదవతికి ఇస్తూ ఉంటుంది. వద్దు నిహారిక, ఈ పసరు లాంటివి ఏవి వద్దు, ఇంకేదైనా పరిష్కారం ఉంటే చూపించు. చిన్నపిల్లల విషయంలో ఇలాంటివి చేయకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అదే చిన్నపిల్ల వల్ల నువ్వు అవమానాల పాలవుతావమ్మా, ఎందుకమ్మా, చెప్పింది వినమ్మా, ఆ పసరు తీసుకో అని వసంత నిహారిక బలవంతంగా వేదవతి చేత పసరు తీసుకునేలా చేస్తారు. ఇక వేదవతి పసరుని తీసుకుని పసరు వైపు అలానే చూస్తూ ఉంటుంది. మరోవైపు మాయ ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. రేపు అక్షయ్కు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పల్లెటూరి వాళ్ళందరూ సన్మానం చేయాలనుకుంటున్నారు అని జగన్నాథం నిహారిక కృష్ణబాబులకు చెప్పిన మాటలను మాయ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నాను శక్తులను సిద్ధించుకోవడం కోసం, కానీ ఒక్క శక్తి కూడా నాకు సిద్ధించలేదు. నువ్వు 15 సంవత్సరాల పిల్లవి. ఆఫ్టర్ ఆల్ నీ 15 సంవత్సరాల్లో నీకు గౌరవం దక్కింది, మర్యాద దక్కింది, రేపు సన్మానం కూడా జరగబోతుంది. నాకు దక్కింది ఏది కూడా నీకు దక్కటానికి వీల్లేదు అక్షయ. నిన్ను ఊరి వాళ్ళంతా కూడా అక్షయదేవి అంటున్నారు. నువ్వు దుర్గాదేవి, లక్ష్మీదేవి లాగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఈ 15 సంవత్సరాల వయసుకే నువ్వు అక్షయదేవిగా మారిపోయావా? అలా జరగటానికి వీల్లేదు. నాకు దక్కింది ఏది కూడా నీకు దక్కనివ్వను అక్షయ. నిన్ను ఈ లోకంలో లేకుండా చేస్తాను అంటూ మాయ ఫోన్ తీసుకొని ఒక అతనికి ఫోన్ చేస్తుంది. అతను ఫోన్ లిఫ్ట్ చేయగానే
నా పేరు మాయ, మీ నెంబర్ని నాకు ఒకరు ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవసరం లేదు, విషయం ఏంటో చెప్పు అని అతను అంటూ ఉంటాడు. నేను అసలే ఒక వెపన్ని రీసెర్చ్ చేస్తున్నాను, త్వరగా విషయం ఏంటో చెప్పు అని అతను అంటూ ఉంటాడు. అయితే ఆ వెపన్కి ముందు నేనే పని చెప్తాను అని చెప్పి మాయ అంటుంది. ఎవరిని చంపాలి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. ఇక మాయ అక్షయ్ ఫోటోని అతనికి పంపించి, నీకు ఫోటో పంపించాను చూడు, రేపు పల్లెటూరులో సన్మానం జరుగుతుంది ఆ పిల్లకి, ఆ పిల్లను ఈ లోకంలో లేకుండా చేయాలి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అతను ఫోటో చూసి, ఈ అమ్మాయి అచ్చం అమ్మవారిలాగా ఉంది, కారణం ఏంటి అని చెప్పి అతను అడుగుతూ ఉంటాడు. నీకు కారణం కావాలా, కరెన్సీ కావాలా అని మాయ అడుగుతూ ఉంటుంది. కారణం కావాలి, కరెన్సీ కూడా కావాలి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. నాకు ప్రతి విషయంలో అడ్డు వస్తుంది, ముక్కు పుడకను దక్కించుకుందాం అనుకుంటే ముక్కు పుడక నాకు దక్కకుండా చేసింది, నాకు కుడి భుజంలా ఉన్న వశీకరణను ఈ లోకంలో లేకుండా చేసింది, వశీకర చనిపోయిన తర్వాత వశీకరణ శక్తులను సిద్ధించుకుందాం అనుకుంటే అది కూడా కుదరలేదు, ఈ పిల్ల వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది, అందుకే ఈ పిల్ల ఈ లోకంలో ఉండకూడదు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నా గురించి నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి కదా, లొకేషన్ షేర్ చెయ్యి, ఆ పిల్లను చంపేస్తాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది. ఓసే అక్షయ, రేపటితో నీకు నిండు నూరేళ్ళు నిండిపోబోతున్నాయే అని చెప్పి మాయ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని బెడ్రూమ్లో కూర్చొని ఉంటారు. ఆ సమయంలో శ్రీకర్, అక్షయ మనకి కూతురుగా పుట్టడం మన అదృష్టం కదా అవని అని చెప్పి అంటూ ఉంటాడు. అక్షయ్ లాంటి కూతురు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు, ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పేరు తెచ్చుకుంది, కారణ జన్మురాలు, మహర్జాతకరాలు, అమ్మవారి హంసతో పుట్టిన మన కూతురు గురించి రేపు అందరూ కూడా పొగుడుతూ ఉంటారు, సన్మానం చేస్తూ ఉంటారు, అదంతా చూసి మనం తరించిపోవాలి అవని అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటే అవని మాత్రం బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. అవని, నేను ఇంత సంతోషంగా మాట్లాడుతుంటే నువ్వు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. అక్షయ్ గురించే బావా, అక్షయ చాలా మంచి పనులు చేసింది కాదనట్లేదు, నేను వెనుకుండి నడిపించిన ధైర్య సాహసాలతో ముందడుగు వేసింది, అలాంటి అక్షయ్పై ఎంతోమంది కళ్ళు పడ్డాయి బావా, అక్షయ్కు ఏం జరుగుతుందో, ఏ టైంలో అక్షయ్కు ప్రమాదం ముంచుకొస్తుందోనని భయంగా ఉంది బావా అని చెప్పి అవని అంటుంది. కారణ జన్మురాలు అయిన అక్షయ్ను అమ్మవారే చూసుకుంటుంది, అనవసరంగా కంగారు పడకు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అవని అమ్మవారి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. నా కూతురు క్షేమంగా ఉండాలని నీకు హారతి ఇస్తుంటే హారతి ఆరిపోయింది, నా కూతురికి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలుసుకోవాలని ఉంది, రేపు సన్మానంలో నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు, అందుకే తాళపత్ర గ్రంథాల్లో సన్మానానికి సంబంధించి ఏమైనా ఉందేమో చదివిద్దాం అనుకుంటున్నాను, తాళపత్ర గ్రంథాలు చదవగలిగేది అక్షయ సిద్ధేశ్వర స్వామి మాత్రమే, ఇప్పుడు అక్షయ్ చేత తాళపత్ర గ్రంథాలు చదివిస్తే అక్షయ్కు ఏదైనా ప్రమాదం జరుగుతుందని తాళపత్ర గ్రంథాల్లో ఉంటే అక్షయ్ ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెడుతుంది, నేను భయపడిపోతానని, అందుకే అక్షయ్ చేత కాకుండా ఈ తాళపత్ర గ్రంథాలను సిద్ధేశ్వర స్వామితో చదివిద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని తాళపత్ర గ్రంథాలు తీసుకొని సిద్ధేశ్వర స్వామి దగ్గరకు బయలుదేరుతుంది. స్వామి అని అవని పిలవటంతో, అమ్మ అవని ఈ టైంలో వచ్చావేంటి అని సిద్ధేశ్వర స్వామి అవనిని అడుగుతూ ఉంటారు. స్వామి, నా కూతురు మీరు గతంలో చెప్పిన విధంగా మంచి పేరు తీసుకొచ్చుకుంది, ఆ మంచి పేరు తీసుకొచ్చుకోవటం వల్ల నా కూతురుపై ఎంతోమంది కళ్ళు ఉన్నాయి, నా కూతురు క్షేమంగా ఉండాలి, రేపు నా కూతురికి సన్మానం జరగబోతుంది, సన్మానంలో నా కూతురికి ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది స్వామి, అందుకే తాళపత్ర గ్రంథాలు తీసుకొచ్చాను, తాళపత్ర గ్రంథాల్లో ఏముందో చదివి చెప్పండి స్వామి అని చెప్పి అవని అంటుంది. తాళపత్ర గ్రంథాల్లో ఏమున్నా కూడా దాన్ని నువ్వు తెలుసుకొని తట్టుకోగలవా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటాడు. తల్లిని కదా స్వామి, తట్టుకోక ఏం చేస్తాను, నా కూతురికి వచ్చే ప్రమాదాన్ని ఆపక ప్రయత్నం చేస్తాను అని చెప్పి అవని అంటుంది. సరే అమ్మా అని సిద్ధేశ్వర స్వామి తాళపత్ర గ్రంథాలు చదివి ఒక్కసారి షాక్ అవుతారు. ఏమైంది స్వామి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అక్షయ్ గురించి తాళపత్ర గ్రంథాల్లో ఇలా రాసి ఉంటుందని అసలు అనుకోలేదమ్మా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామి ఏమైందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. తాళపత్ర గ్రంథాల్లో అక్షయ్ గురించి గొప్పగా రాసి ఉంటుందనుకున్నాను, కానీ తాళపత్ర గ్రంథాల్లో అక్షయ్ గురించి ఏం రాసుందంటే అక్షయ ఇన్ని రోజులు సంపాదించుకున్న మంచి పేరును పోగొట్టుకుంటుందని రాసి పెట్టి ఉందమ్మా, అంతేకాదు అక్షయ్కు ప్రాణభగండం అని కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది.
అని సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. స్వామి, నా కూతురికి ఎట్నుంచి ప్రమాదం పొంచి ఉంది, నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ అవని, నీ కూతురికి ఎట్నుంచి ప్రమాదం పొంచి ఉందో నేను చెప్పలేవను. అవన్నీ కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసిలేవు. నీ కూతుర్ని నువ్వే ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. సరే స్వామి అని చెప్పి అవని తాళపత్ర గ్రంథాలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు వేదవతి జలజ ఇచ్చిన పసరు మందుని చేతిలో పట్టుకొని, అక్షయ, నాకంటే మంచి పేరు తెచ్చుకుంటావా? మీరంతా నా కింద అణిగి మణిగి ఉండాలే కానీ నాకంటే గొప్ప పేరుని తెచ్చుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఇన్ని రోజులు నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ పేరుని నేను పోగొడతాను. ఏ ఊరి జనమైతే ఈరోజు నిన్ను పొగడతలతో పైకెత్తారో అదే ఊరి జనం నిన్ను అవమానించేలా చేస్తాను. ఈ పసరును నువ్వు తినే ఆహారంలో కలిపి నిన్ను అవమానాల పాలు చేస్తాను అని వేదవతి పసరు చూస్తూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా ప్రసాదరావు వచ్చి డోరు ఓపెన్ చేస్తాడు. వేదవతి పసరు మందుని చాటుగా పెట్టి ప్రసాదరావు వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటండి ఇలా వచ్చారు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. వేద, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. నేను తెరిచిన పుస్తకం అండి, నా జీవితంలో మీకు తెలియదంటూ ఏది ఉండదండి అని చెప్పి వేదవతి అంటుంది. సరే వేద అని ప్రసాదరావు వెళ్తూ మళ్ళీ కాస్త దూరం వెళ్ళి వెనక్కి వస్తాడు. ఏమైందండి అని వేదవతి అంటుంది. భోజనం చేద్దాం రా వేద అని చెప్పి ప్రసాదరావు అంటాడు. సరే వస్తున్నానండి అని చెప్పి వేదవతి అంటుంది. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులందరూ కూడా సన్మానానికి రెడీ అయి హాల్లో కూర్చొని ఉంటారు. వేదవతి స్వీట్ తయారు చేసి అక్షయ్కు ఇవ్వబోయే స్వీట్ బౌల్లో ఆకు పసరు కలిపి తీసుకొని వస్తుంది. కుటుంబ సభ్యులందరికీ స్వీట్ ఇచ్చిన తరువాత పసరు కలిపిన స్వీట్ ఉన్న గిన్నెను అక్షయ్కు ఇవ్వబోతూ ఉంటుంది. అక్షయ, నాకు వద్దు నానమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు? నానమ్మ స్వీటు తయారు చేసిందే నీకోసం, అలాంటి స్వీటు నువ్వు వద్దంటే ఎలా చెప్పు అని చెప్పి అవని వేదవతి దగ్గర నుంచి పసరు కలిపిన స్వీట్ బౌల్ని తీసుకొని అక్షయ్కు ఆ స్వీట్ని తినిపిస్తూ ఉంటుంది. నిహారిక, వసంత ఇదంతా చూసి సంబరపడిపోతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.